చూడొచ్చు. మీరందరూ కూడా మీ సెల్ ఫోన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందు కూర్చున్న వారు చూడాలని తెలియజేస్తున్నా. పగడాల కొందరు మనుషులు చనిపోయాకే వాళ్ళ అసలైన బలం ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేవలం ఒక మతబోధకుడు మాత్రమే కాదు, ఒక గొప్ప మేధావి. ఆయన ఆలోచనలు ఎంత పదునుగా ఉండేవో, ఆయన మాటల్లో ఎంత నిజాయితీ ఉండేదో ఒక్కసారి మీరే వినండి. ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం, ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం కలలుగన్నటువంటి రాజ్యం స్క్రీన్ మీద మీకు కనిపిస్తా ఉంది. 1807లో అబాలిష్మెంట్ ఆఫ్ ది స్లేవరీ యాక్ట్ నీ రాజు తీసుకొచ్చాడు. జోగిని అనే వ్యవస్థను కూల్చడానికి నీ రాజు తీసుకొచ్చాడు. 1930లో ముత్తులక్ష్మిరెడ్డిని నిలబెట్టి మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ దేవదాసి వ్యవస్థను నాశనం చేయటానికి దాన్ని తీసి పారేయండి అని పిల్లు పెట్టింది. నీ రాజు పంపగా వచ్చిన వ్యక్తులు ఆంధ్ర జోగిని యాక్ట్ మనం తీసుకొచ్చాం. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి 1835 మనం తీసుకొచ్చాం. 1795 రైట్ టు ప్రాపర్టీ, అంతకుముందు ఎవరు భూములు కొనటానికి లేదు. బడుగు బలహీన వర్గాలు భూములను స్వాధీనం చేసుకునేవాళ్ళు. నీకేంద్ర రే మల్లిగా అనేవాళ్ళు, నువ్వెవర రే ఈరిగా అనేవాళ్ళు, నువ్వెవర రే బయటుండు, నువ్వు మా ఇంటికి రావద్దు, నీ నీడ పడద్దు అన్నారు. కానీ నీ రాజు నీకు అధికారం ఇచ్చాడు. భూమి కొనుక్కునే అధికారం, భూమిలో పండించుకునే అధికారం, పండించిన దాన్ని తినే అధికారం నీది. రైట్ టు ఎడ్యుకేషన్, అబాలిషింగ్ కిల్లింగ్ చిల్డ్రన్, రైట్ టు ఎడ్యుకేషన్ 1913. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య 7 రాత్రులు బ్రాహ్మణుడితో పడుకోవాలి. ఇది ఈ దేశ చట్టం. నువ్వు నల్లగా ఉన్నావట, నీకు దాన్ని ఏమంటారు బట్టతలు ఉందంట, రింగులు ఎంటుకలు ఉన్నాయంట, కాబట్టి నువ్వు దాసుడివి, దస్యుడివి, నువ్వు రాక్షసుడివి, నువ్వు మ్లేచ్చుడివి. కాబట్టి నీ జీవితాన్ని మార్చాలంటే, కాబట్టి నీ వంశాలు మంచిగా మారాలంటే బ్రాహ్మణుడితో నీ భార్య పడుకోవాలి. కడిగే పిల్లలు ఎలా ఉంటారు? అప్పుడు ఆర్యీకరణ జరుగుతుంది. కృణ్వంతో విశ్వమార్యం అన్నారు. అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్యీకరణ చేయాలి అన్నది వారి రాజ్య కళ. ద కింగ్డమ్ ఆఫ్ రామా, బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం ఏమందో తెలుసా? ఎవరితో పడుకోవక్కర్లేదు. మై బ్లడ్ ఈజ్ ఇనఫ్, ఐ విల్ క్లెన్స్ యూ ఫ్రమ్ ఆల్ సిన్. ప్రతి పాపము నుండి యేసు రక్తము నిన్ను కడిగి పరిశుద్ధినిగా చేస్తుంది. నో డిస్క్రిమినేషన్, రైట్ టు సిట్, అబాలిషింగ్ చైల్డ్ మ్యారేజెస్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చట్టాలు చేశాం మనం. మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు. చంపాలి అని పిలుపునిచ్చారు ఒక ధర్మగురువు. నీ రాజు ఈ రాజుకు చంపటం కాదు, కమ్ రా అని మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు. విన్నారు కదా, మతం పేరుతో గుడ్డి నమ్మకాలను పెంచుకోవద్దని చెప్పిన అరుదైన జ్ఞానవంతుడు ఆయన. సమాజాన్ని మేలుకొల్పుతున్న ఆ గొంతుకు హైదరాబాద్ నుండి వస్తుండగా అత్యంత దారుణంగా, కిరాతకంగా నొక్కేశాడు. అదొక పక్కా ప్రణాళికతో జరిగిన హత్య. ఆ దారుణ హత్యను కప్పిపుచ్చడానికి వ్యవస్థలన్నీ ఏకమయ్యి నిజం సమాధి అయిపోతున్న ఆ చీకటి సమయంలో బాధితుల పక్షాన ఒక సింహంలా నిలబడ్డారు మన నాయకులు శ్రీ జీవి హర్షకుమార్ గారు. ఏ ప్రభుత్వం అయితే కేసు తప్పుదోవ పట్టించిందో అదే ప్రభుత్వాన్ని హైకోర్టు మెట్లు ఎక్కించారు. ఆయన వేసిన పిల్ విచారించడానికి కోర్టు వారు 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేయమంది. అక్కడ జరిగింది అసలైన అద్భుతం. కేవలం ఒక పిలుపు, 78,000 మంది విశ్వాసులు ఏకమయ్యారు. తలా ఒక 10 రూపాయలు వేసుకుని ఆ 5 లక్షల రూపాయలు కోర్టు ముఖాన కొట్టారు. ఇది ప్రవీణ్ గారి మీద, హర్షకుమార్ గారి పోరాట ప్రతిమ మీద
ప్రజలకు ఉన్న నమ్మకం. డబ్బులు కోర్టులో డిపాజిట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టులో కనీసం రిప్లై కౌంటర్ ఎఫిడవిట్ కూడా ఫైల్ చేయలేదు. కోర్టులో వాస్తవాలు చెప్పడానికి వణుకుతున్న ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ప్రవీణ్ గారి క్యారెక్టర్ని అత్యంత దిగజారిపోయి విమర్శిస్తున్నారు. దారి మొత్తం తాగుతూ తూలుతూ ఎక్కడికక్కడ పడుతూ కడారబోయి అక్కడ పోయి చనిపోయే పరిస్థితికి వచ్చాడు. బ్రతికిలేని వ్యక్తి మీద ఇలాంటి నిందలు వేయడం ముఖ్యమంత్రి స్థాయికి తగునా? ఈ అహంకారం, ఈ నియంతృత్వానికి ఎక్కడున్న ప్రతి ఒక్కరూ ముక్త ఖండంతో ఖండించాలి. ప్రవీణ్ గారికి న్యాయం జరిగే వరకు జీవి హర్షకుమార్ గారి అడుగు వేసి పోరాడదాం. నిజం గెలవాలి, న్యాయం బతకాలి. ప్రవీణ్ పగడాల. కొందరు మనుషులు చనిపోయాకే వాళ్ళ అసలైన బలం ఏంటో ప్రపంచానికి తెలుసు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేవలం ఒక మతబోధకుడు మాత్రమే కాదు, ఒక గొప్ప మేధావి. ఆయన ఆలోచనలు ఎంత పదునుగా ఉండేవో, ఆయన మాటల్లో ఎంత నిజాయితీ ఉండేదో ఒక్కసారి మీరే వినండి. ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం, ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం కలలుగన్నటువంటి రాజ్యం స్క్రీన్ మీద మీకు కనిపిస్తా ఉంది. 1807లో అబాలిష్మెంట్ ఆఫ్ ది స్లేవరీ యాక్ట్ నీ రాజు తీసుకొచ్చాడు. జోగిని అనే వ్యవస్థను కూల్చడానికి నీ రాజు తీసుకొచ్చాడు. 1930లో ముత్తులక్ష్మిరెడ్డిని నిలబెట్టి మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ దేవదాసి వ్యవస్థను నాశనం చేయటానికి దాన్ని తీసి పారేయండి అని పిల్లు పెట్టింది. నీ రాజు పంపగా వచ్చిన వ్యక్తులు ఆంధ్ర జోగిని యాక్ట్ మనం తీసుకొచ్చాం. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి 1835 మనం తీసుకొచ్చాం. 1795 రైట్ టు ప్రాపర్టీ, అంతకు ముందు ఎవరు భూములు కొనటానికి లేదు. బడుగు బలహీన వర్గాలు భూములను స్వాధీనం చేసుకునేవాళ్ళు. నీకేంద్ర రే మల్లిగా అనేవాళ్ళు, నువ్వెవర రే ఈరిగా అనేవాళ్ళు, నువ్వెవర రే బయటుండు, నువ్వు మా ఇంటికి రావద్దు, నీ నీడ పడద్దు అన్నారు. కానీ నీ రాజు నీకు అధికారం ఇచ్చాడు. భూమి కొనుక్కునే అధికారం, భూమిలో పండించుకునే అధికారం, పండించిన దాన్ని తినే అధికారం నీది. రైట్ టు ఎడ్యుకేషన్, అబాలిషింగ్ కిల్లింగ్ చిల్డ్రన్, రైట్ టు ఎడ్యుకేషన్ 1913. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య 7 రాత్రులు బ్రాహ్మణుడితో పడుకోవాలి. ఇది ఈ దేశ చట్టం. నువ్వు నల్లగా ఉన్నావట, నీకు దాన్ని ఏమంటారు బట్టతెలుందంట, రింగులు ఎంటుకలు ఉన్నాయంట, కాబట్టి నువ్వు దాసుడివి, దస్యుడివి, నువ్వు రాక్షసుడివి, నువ్వు మ్లేచ్ఛుడివి. కాబట్టి నీ జీవితాన్ని మార్చాలంటే, కాబట్టి నీ వంశాలు మంచిగా మారాలంటే బ్రాహ్మణుడితో నీ భార్య పడుకోవాలి. కలిగే పిల్లలు ఎలా ఉంటారు? అప్పుడు ఆర్యీకరణ జరుగుతుంది. కృణ్వంతో విశ్వమార్యం అన్నారు. అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్యీకరణ చేయాలి అన్నది వారి రాజ్య కళ. ద కింగ్డమ్ ఆఫ్ రామ, బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం ఏమన్నా తెలుసా? ఎవరితో పడుకోవక్కర్లేదు. మై బ్లడ్ ఈజ్ ఇనఫ్, ఐ విల్ క్లెన్స్ యూ ఫ్రమ్ ఆల్ సిన్. ప్రతి పాపము నుండి యేసు రక్తము నిన్ను కడిగి పరిశుద్ధునిగా చేస్తుంది. నో డిస్క్రిమినేషన్, రైట్ టు సిట్, అబాలిషింగ్ చైల్డ్ మ్యారేజెస్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చట్టాలు చేశాం మనం. మనిషిని హిందుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు. చంపాలి అని పిలుపునిచ్చారు ఒక ధర్మగురువు. ఈ రాజు, నీ రాజు, ఈ రాజుకు చంపటం కాదు, కమ్ రా అని మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు. విన్నారు కదా, మతం పేరుతో గుడ్డి నమ్మకాలను పెంచుకోవద్దని చెప్పిన అరుదైన జ్ఞానవంతుడు ఆయన. సమాజాన్ని మేలుకొలుపుతున్న ఆ గొంతుకు హైదరాబాద్ నుండి వస్తుండగా అత్యంత దారుణంగా, కిరాతకంగా నొక్కేశాడు. అదొక పక్కా ప్రణాళికతో జరిగిన హత్య. ఆ దారుణ హత్యను కప్పిపుచ్చడానికి వ్యవస్థలన్నీ ఏకమయ్యి నిజం సమాధి అయిపోతున్న ఆ చీకటి సమయంలో బాధితుల పక్షాన
ఒక సింహంలా నిలబడ్డారు మన నాయకులు శ్రీ జీవి హర్షకుమార్ గారు. ఏ ప్రభుత్వం అయితే కేసు తప్పుదోవ పట్టించిందో అదే ప్రభుత్వాన్ని హైకోర్టు మెట్లు ఎక్కించారు. ఆయన వేసిన పిల్ విచారించడానికి కోర్టు వారు 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేయమంది. అక్కడ జరిగింది అసలైన అద్భుతం. కేవలం ఒక పిలుపు 78,000 మంది విశ్వాసులు ఏకమయ్యారు. తలా ఒక 10 రూపాయలు వేసుకుని ఆ 5 లక్షల రూపాయలు కోర్టు ముఖాన కొట్టారు. ఇది ప్రవీణ్ గారి మీద, హర్షకుమార్ గారి పోరాట ప్రతిమ మీద ప్రజలకు ఉన్న నమ్మకం. డబ్బులు కోర్టులో డిపాజిట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టులో కనీసం రిప్లై, కౌంటర్ ఎఫిడవిట్ కూడా ఫైల్ చేయలేదు. కోర్టులో వాస్తవాలు చెప్పడానికి వణుకుతున్న ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ప్రవీణ్ గారి క్యారెక్టర్ని అత్యంత దిగజారిపోయి విమర్శిస్తున్నారు. దారి మొత్తం తాగుతూ తూలుతూ ఎక్కడికక్కడ పడుతూ కడారబోయి అక్కడ పోయి చనిపోయే పరిస్థితికి వచ్చాడు. బ్రతికిలేని వ్యక్తి మీద ఇలాంటి నిందలు వేయడం ముఖ్యమంత్రి స్థాయికి తగునా? ఈ అహంకారం, ఈ నియంతృత్వానికి ఎక్కడున్న ప్రతి ఒక్కరూ ముక్త ఖండంతో ఖండించాలి. ప్రవీణ్ గారికి న్యాయం జరిగే వరకు జీవి హర్షకుమార్ గారి అడుగు వేసి పోరాడదాం. నిజం గెలవాలి, న్యాయం బతకాలి. ప్రవీణ్ చాలు చాలు చాలు. ఎలా ఉందండి? ఇదే కదా మన ఎజెండా. మన పోరాటం చివరి వరకు సాగడానికి చప్పట్లతో అందరూ ఒకసారి కొట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు